పుట్టదేని రెచ్చినమయ్యప్ప నీకు అభిషేకమయ్య నీకప్ప సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పట్టుదేని రెచ్చినమయ్య వారికి అభిషేకమయ్య స్వామి వారికి సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం మన అయ్యప్ప స్వామికి అభిషేకం అయ్యప్ప స్వామికి అభిషేకం మన శబరీశునికి అభిషేకం ఈశ్వరునికి అభిషేకం పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య నీకప్ప సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం చక్కెర తెచ్చినాము అయ్య వారికి అభిషేకమయ్య స్వామి వారికి సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య నీకప్ప స్వామియే శరణము శరణమప అయ్యప్ప శరణము శరణమప స్వామియే శరణము పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య నీకప్ప స్వామి శరణము అయ్యప్ప శరణము శరణము అయ్యప్ప శరణము పంచదార తెచ్చినాము అయ్యప్ప ధర్మశాస్త్రలో పంచదార తెచ్చినాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య నీకప్ప అయ్యప్ప అభిషేకమయ్యనే మన అయ్యప్ప స్వామికి అభిషేకం అయ్యప్ప స్వామికి అభిషేకం మన పందల రాజుకు అభిషేకం పందల రాజుకు మన శబరీశునికి అభిషేకం శబరీశునికి అభిషేకం మన విలాలి వీరునికి అభిషేకం విలాలి వీరునికి అభిషేకం స్వామి
స్వామి రోడ్డు మీద ఎవరిదో వెహికల్ పెట్టారు స్వామి 7580 కార్ స్వామి ఆ కార్ కొంచెం తీయాలని చెప్పి కోరుకుంటున్నాం అయ్యప్ప 7580 కార్ నెంబర్ నవీన్ స్వామి అలాగే మనోహర్ సేఠ్ స్వామి అలాగే మోహన్ స్వామి దశరథ్ స్వామి భాస్కర్ స్వామి భవానీ గ్రాఫిక్స్ రాజు స్వామి శుభమస్తు షాపింగ్ మాల్ సంతోష్ రెడ్డి స్వామి మీరు పంచామృత అభిషేకం చేయాల్సిందిగా ప్రార్థన. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప నంబర్ బండి నంబర్ తీసుకోండి. జయ బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జయ బోలో. స్వామి బండి నెంబర్ 7580 స్వామి కొంచెం మా వెహికల్ ఇవ్వాలి స్వామి కార్ 7580 जय बोलो लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो हरिबोलो नरसिंह स्वामी की जय बोलो मच नरसिंह स्वामी की यादगिरी लक्ष्मी नरसिंह स्वामी की जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय ओ जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय यादगिरी वासाय लक्ष्मी नरसिंहाय उग्रवाह नरसिंह ज्वाल नरसिंहाय ओ सिंहाचला क्षेत्राय वराह नरसिंह जुगानद नरसिंह गढ़वाह नरसिंह ओ जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय शंभु चक्र गदा सिंह रूप नरसिंह ओ ज्वाल नरसिंहाय प्रत्यक्ष रूपाय दीन दया बंधुवाय भक्त कोटि नरसिंह जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय 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 नरसिंह जय लक्ष्मी नरसिंह जय यादगिरी लक्ष्मी नरसिंह स्वामी के पंचमुख नरसिंह पर ब्रह्म नरसिंह आदिशेष नरसिंह अंतरूप नरसिंह यह वेदांत रूपाय वक्र नरसिंहाय ओ सदाशिव नरसिंह सर्वेश्वर नरसिंह जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय ओ जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय जय नरसिंह जय लक्ष्मी नरसिंह जय जय नरसिंह
జయ లక్ష్మీ నరసింహ జయ జయ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ జయ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ జయ నరసింహ జయ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి స్వామి జయ బోలో రామచంద్ర భగవానికి ఇదిగో ఇల్లంత గుంట ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లంత గుంట ఇది దశరథ రాముని పాదమంట అదిగో ఇల్లంత గుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట ఇదిగో ఇల్లంత గుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది పుణ్యఫలం అంజని తనయుని ఆత్మబలం భక్త కోటికిది పుణ్యఫలం జగమంతా పలుకుతున్నది రామచంద్రని చరితం ఇదిగో ఇల్లంత కొండ ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లంత కొండ ఇది సీతమ్మ తల్లి దీవెనంట భద్రగిరి అయోధ్యపురి తరించి రామ నిన్ను గని భద్రగిరి అయోధ్యపురి తరించి రామ నిన్ను గని సుగుణవతి శీలవతి వరించి నీవే దైవమని గులవతి వరించి నీవే దైవమని భద్రగిరి అయోధ్యపురి తరించి రామ నిన్ను గని భద్రగిరి అయోధ్యపురి తరించి రామ నిన్ను గని సుగుణవతి శీలవతి వరించి నీవే దైవమని శీలవతి వరించి శివధనుస్సునే వేకుత విరిచిన రామచంద్రని చరితం అదిగో ఇల్లంత కొండ ఇది దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లంత కొండ ఇది సీతమ్మ తల్లి దీవెనంట పూజలకే పూలు అని నీ పాద సేవకే బ్రతుకు అని పూలు అని నీ పాద సేవకే బ్రతుకు అని చీకటిలో వెలుతురులా రామనామమే దీపమని చలిలో పూజలకే పూలు అని నీ పాద సేవకే బ్రతుకు అని పూలు అని నీ పాద సేవకే బ్రతుకుని చీకటిలో వెలుతురులా రామనామమే దీపమని చీకటిలో వెలుతురులా రామనామమే దీపమని దశ దిశలా నీ కీర్తిని చాటిన రామదాసుకిది ప్రాణసిరి అదిగో ఇల్లంత కొండ దశరథ రాముని పాదమంట ఇదిగో ఇల్లంత కొండ ఇది సీతమ్మ తల్లి దీవెనంట
లాలనలో పాలనలో తల్లిదండ్రివి నీవు అని, లాలనలో పాలనలో తల్లిదండ్రివి నీవు అని, వేదనగా రాధనగా రామనామమే రక్షణి, రాధనగా అదిగో ఇల్లంతకుంట ఇది దశరథ రాముని పాదమంట, ఇదిగో ఇల్లంతకుంట ఇది సీతమ్మ తల్లి దీవెనంట. కుశలు కుశలు లవకుశల గుండె సడి పరిమళించ సీతమ్మ వడి, గుండె సడి పరిమళించ సీతమ్మ వడి, వనవాసం మధుర చరితం లిఖించనయ్యా వాల్మీకి, వనవాసం మధుర చరితం లిఖించనయ్యా లవదంతకొండ ఇది సీతమ్మ తల్లి దీవెనం, అంజని తనయుని ఆత్మబలం భక్త కోటిగిరి పుణ్యఫలం, అంజని తనయుని ఆత్మబలం భక్త కోటిగిరి పుణ్యఫలం, జగమంతా పలుకుతున్నది రామచంద్రని చరితం, అదిగో ఇల్లంతకొండ ఇది దశరథ రాముని పాదమంట, ఇదిగో ఇల్లంతకొండ ఇది సీతమ్మ తల్లి దీవెనంట. జై బోలో రామచంద్ర ప్రభుకి, జై బోలో సీతమ్మ తల్లికి. స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. స్వామికి ఎంత అభిషేకం చేసినా కూడా తండ్రి తీరదు. స్వామి శరణమయ్యప్ప. అయ్యో స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. కన్నెమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతం ఆనంద చిత్తం అయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అదే కరెంట్ రఘుకుల తిలక రారా నిన్నది ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నది ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నది ముద్దులాడెదరా, కౌసల్య రామ రారా కౌసల్య రామ రారా, కౌసల్య రామ కౌసల్య రామ రారా కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా కౌసల్య రఘుకుల తిలక రారా నిన్నది ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నది ముద్దులాడెదరా, కౌసల్య రామ రారా కౌసల్య రామ రారా, కౌసల్య రామ రారా కౌసల్య రామ రారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన
సభ్యులు శ్రీ శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం. హనుమాన్ అయ్యప్ప సన్నిధానం స్వాగతం పలుకుతుంది స్వామి. స్వామి నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరో నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరో మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారారా నిన్నది ముద్దులాడెదరా రఘుకుల తిల్లకారారా నిన్నది ముద్దులాడెదరా కౌసల రామలారా కౌసల్య రామలారా కౌసల రామలారా కౌసల్య రామలారా వెండి గిన్నెలు పాలు అవి నీకై ఉంచిదిరారా వెండి గిన్నెలు పాలు అవి నీకై ఉంచిదిరారా వెండి గిన్నెలు పాలు అవి నీకై ఉంచిదిరారా వెండి గిన్నెలు పాలు అవి నీకై అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా అల్లరి చేయగమాని రఘుకుల తిల్లకారారా నిన్నది ముద్దులాడెదరా రఘుకుల తిల్లకారారా నిన్నది ముద్దులాడెదరా కౌసల్య రామరారా కౌసల్య రామరారా రామరారా స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం. గంధము ఇదే ఆర్డర్లో వేయాలి. స్వామి శరణం స్వామి శరణం. మీరు భజన స్టార్ట్ చేయొచ్చు, అన్నిదా భావించకండి. స్వామి శరణం సంశయం కోసం జబలో నాగరాజు భగవానికి జబలో నాగమ్మ తల్లికి స్వామి శరణం. వచ్చేసినటువంటి స్వాములకు అలాగే సంతోష స్వాములకు అలాగే వివిధ సన్నిధానాల నుంచి వచ్చేసినటువంటి గురుస్వాములకు స్వాములకు అలాగే వచ్చేసినటువంటి భక్త మహర్షులకు దిగు నాగన్న దిగువా సుందరి నాగ పగబట్టగ ప్రార్థన విని అన్నా నాగన్నా పాలు దాగిపోవేమయ్యా అన్నా నాగన్నా పగబట్టగ ప్రార్థన విని అన్నా నాగన్నా పాలు దాగిపోవేమయ్యా అన్నా నాగన్నా శ్రీహరికి పాదుకువయ్యి సేవలెన్నో చేస్తున్నావు శివుని కంట మందు హారాని వయ్యినావు శివుని కంట మందు హారాని వాయినావు శ్రీహరికి పాదుకువయ్యి సేవలెన్నో చేస్తున్నావు శివుని కంట మందు హారాని వయ్యినావు శివుని కంట మందు
నందు నీవు శేషాచలమైనవయ్యా ఎంకన్నా స్వామి నీపై ఏకంగా కొలువైనారు నాగోల చవితి నాడు అన్నా నాగన్నా మగువలంత కొలుతురు నిన్ను కోడే నాగన్నా దిగు దిగు నాగన్నా నాగన్నా పాలు రాగిపోవేమయ్యా అన్నా నాగన్నా మచ్చాలుండోనయ్యా మచ్చాకు నీకు మంత్రాలేవో నితిమయ్యా మచ్చాకు తోకకు 90 మచ్చాలుండోనయ్యా మచ్చాకు నీకు మంత్రాలేవో నితిమయ్యా మచ్చాకు నీకు మంత్రాలేవో నితిమయ్యా పగబట్టిన నీదు కోపము పరిగెత్తిన విడువాట భగవంతుడవా నీ మొక్కితే బంధుకు జరుగుతవాట కాలింగు మడుగులోన అన్నా నాగన్నా పడగపైన కృష్ణుడు తాండవమాడే నాగన్నా పాలు రాగిపోవేమయ్యా నాగన్నా జోగుల నగరాజ్యానికి ముగ్గులెట్టి ఇంట్లో మల్లెలు జల్లి మల్లెల వాసనకు కోలాట మాడి కూరా మల్లెల వాసనకు కోలాట మాడి కూరా ఇళ్ళకి ముగ్గులెట్టి ఇంట్లో మల్లెలు జల్లి రమ్మాని పిలిచిన నిన్ను భక్తుల ఇంటికి వెళ్ళి రమ్మాని పిలిచిన నిన్ను భక్తుల ఇంటికి వెళ్ళి చిన్నారులు నిన్ను చూసి చిందులేయ వచ్చిన గాని వెన్ను తట్టి ముట్టిన గాని వేయబోకు నీకు కాటు ఎలుకాల వేటకు నీవు అందానాగన్నా ఎక్కబోకు మా గుడిసెలను కోడే నాగన్నా దిగు దిగు నాగన్నా దిగువా సుందరి నాగా దిగు దిగు నాగా సమూలంత కలిసే నగన్న బావి నీళ్ళ గెలితే నగన్న మూలంత కలిసే నగన్న బావి నీళ్ళ గెలితే బావిలో ఉన్నావా నగన్న బల నాకు వయ్యో నగన్న ఉన్నావా నగన్న బల నాకు వయ్యో రాజా రా నగ రాజా రా నగ రాజా రా రాజా రా నగ రాజా రాజా నగ రాజా శుభ నాగరాజు భగవానికి జుబుల అన్ని ఒకసారి ప్లే అయినప్పుడు మొత్తం పగిలిపోతుంది. సరే 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 నడిపి ఎట్లే నడిపి తప్పది స్టార్టింగ్ తీసుకున్నప్పుడు స్వామి శరణం పరమ పూజ్య ఓకే జుబులోటి వేల్మురుగన్నకు వేల్మురుగన్నకు పళని ఆండవాల్కు పచ్చానెమలి వాహనుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
పలని నిలయ ఓ సుబ్రహ్మణ్య ఈ పలని నిలయ శ్రీ పలని నిలయ ఓ సుబ్రహ్మణ్య ఈ పలని నిలయ ఓ సుబ్రహ్మణ్య కాపాడరావా మా దేవా కరుణించరావా మా దేవా శ్రీ పలని నిలయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ పలని నిలయ ఓ సుబ్రహ్మణ్య కాపాడరావా మా దేవా కరుణించరావా మా దేవా లోకమంతయో చీకటి అయినా లోకమంతయో బ్రతుకులు ఎంతటి బాధలనైనా బ్రతుకులు ఎంతటి బ్రతుకులు ఎంతటి బాధలనైనా బ్రతుకులు ఎంతటి భరించేము స్వామి నీ దయ వలన భరించేము స్వామి అనుదినం నిన్నే వేడితిమే అనుదినం నిన్నే వేడితిమే శ్రీ పలని నిలయ పలని నిలయ ఓ సుబ్రహ్మణ్య కాపాడరావా మా దేవా కరుణించరావా మా దేవా సంచలనం అక్కడ కూర్చున్న సివిల్ సాములు కొద్దిగా వెనక జరిగితే వచ్చిన సాములు కూడా కూర్చుంటారు స్వామి దయచేసి కొద్దిగా వెనక జరగండి స్వామి స్వామి కొంచెం సాములకు ఇబ్బంది కాకుండా చూడండి స్వామి సివిల్ సాములు అందరు కూడా లేచి మీరు ఒక పక్కకు సాములు ఒక పక్క కూర్చుంటే బాగుంటుంది నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా అనవు నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఆహా ఇదే నీకు ప్రసాదం
ప్రతి నోట నీ చరణ నామం నా నోటే నీ మధురగానం నా నోటే నీ మధురగానం నిన్ను నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీతో ప్రసాదం నా ప్రాణం నీ నేను కనిపించొకటి జన్మనిచ్చారు ఏ నాటి బలము చూడవా ఈ మందులే దృష్టగా ఈ జన్మంతా నిన్ను కలిసి సేవింతునయ్యా నాకివ్వకయ్యా ఇక మరు జన్మ నాకివ్వకయ్యా నిన్ను చూడగ నేనుండగలరా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీ దూరం నా వాహనం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం స్వామి లుంక హనుమాన్ టెంపుల్ మందిరంలో డోరు గ్రామంలో ఈ యొక్క బడిపూజ మహోత్సవం అత్యధిక వైభవంగా జరుగుతుంది స్వామి. ఈ యొక్క బడిపూజ మహోత్సవానికి స్వాములందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసినందుకు అందరూ శరణమైప స్వామి అయ్యా బయలెల్లెను స్వామి బయలెల్లెను వీరాది వీరుడే వీరమణి కంఠుడే పుడమిదేల బయలెల్లె చూడరే అయ్యా బయలెల్లె అగో అయ్యా బయలెల్లె అయ్యా బయలెల్లెను స్వామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను అయ్యా బయలెల్లెను స్వామి తల్లడిల్లె తల్లి బాధ చూడగుండెని ఆ తల్లి ప్రేమకై అడివి చేరనే కలియుగానకార జన్మనెత్తినాడే కైవల్య రూపుడై వెలిచినాడే కైవల్య రూపుడై నిలిచినాడు తల్లడిల్లె తల్లి బాధ చూడగుండెని గానకార జన్మనెత్తినాడే కైవల్య రూపుడై నిలిచినాడే కైవల్య రూపుడై నిలిచినాడే వీరాది వీరుడే అయ్యా బయలెల్లె అగో అయ్యా బయలెల్లె అయ్యా బయలెల్లెను స్వామి బయలెల్లెను పులిపాల కోసమని అడవికి బయలెల్లెను అయ్యా బయలెల్లెను స్వామి బయలాల కోసమని అడవికి బయలెల్లెను పచ్చని అడివంతా పాదయాత్రని ఆ స్వామి పాదముతో వెలుగు నిండనే దేవుడే పులిగానే మారి స్వామి చెంత చేరనే
పచ్చని అడివంత పాదయాత్రని ఆ స్వామి పాదముతో వెలుగు నిండనే ఆ స్వామి పాదముతో వెలుగు నిండనే దేవాన దేవుడు ఇంద్రదేవుడే పులిగానే మారి స్వామి చెంద చేరునే వీరాది వీరుడే వీరాది వీరుడే వీరమణి కంఠుడే పుడమి నేల బయలెల్లే చూడరే అయ్యా బయలెల్లే అగో అయ్యా బయలెల్లే అయ్యా బయలెల్లే సమయం పెద్ద పులుల అధిపతుడే కదిలినాడే పందల రాజానికి దైవమాయనే పెంచిన తల్లిదండ్రి దీవెన పొంది అయ్యప్ప నామముతో కొండ చేరనే పెద్ద పులుల అధిపతుడై కదిలినాడే పందల రాజానికి దైవమాయనే పెంచిన తల్లిదండ్రి దీవెన పొంది అయ్యప్ప వీరాది వీరుడే వీరమణి కంఠుడే పుడమి నేల బయలెల్లే చూడరే కోసమని అడవికి బయలెల్లెను అయ్యా బయలెల్లెను స్వామి బయలెల్లెను పులిబాల కోసమని అడవికి బయలెల్లె అయ్యా బయలెల్లెను స్వామి బయలెల్లెను పులిబాల కోసమని అడవికి బయలెల్లెను ఆ బయలెల్లెను స్వామి బయలెల్లెను పులిబాల కోసమని అడవికి బయలెల్లెను పులిబాల కోసమని అడవికి బయలెల్లెను ఓం శ్రీ స్వామి మాతాకి జై శ్రీరామ్. కదులుతున్నది కాషాయ జెండా లే తమ్ముడా లేరా మన హిందూ ధర్మము బదులున్నది రా తమ్ముడా రారా. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామి. కదులుతున్నది కాషాయ జెండా లే తమ్ముడా లేరా హిందూ ధర్మము బదులున్నది రా తమ్ముడా రారా. కదులుతున్నది కాషాయ జెండా లే తమ్ముడా లేరా హిందూ ధర్మము బదులున్నది రా తమ్ముడా రారా. ఆ హిందువుగా జన్మించినందుకు హిందువునని జీవించు సోదర హిందువుగానే గర్వించు సోదర హిందువుగానే మరణించు సోదర హిందువుగానే మరణించు సోదర. బల 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 హో దుష్ట శక్తుల మాటలు నమ్మకులే తమ్ముడా లేరా కాషాయం మన కన్న తల్లిరా రా తమ్ముడా రారా. భారత్ మాతాకి జై శ్రీరామ్. జెండా జై శ్రీరాముడు రా భగవతి గీతలు చెప్పింది రా తప్పక గీతను పడి రామదండులాగా రావలి రా తమ్ముడా రారా. బల 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 హో కదులుతున్నది కాషాయ జెండా లే తమ్ముడా లేరా హిందూ ధర్మము బదులున్నది రా తమ్ముడా రారా. జై శ్రీరామ్. ధర్మాన్ని రక్షించుట కొరకై నడుము గట్టి నువ్వు సణుపు సోదరా ధర్మాన్ని కాపాడు సోదరా. ఆ ధర్మాన్ని రక్షించుట కొరకై నడుము గట్టి నువ్వు నడుము సోదరా ధర్మాన్ని కాపాడు సోదరా.
ఎందుకని నిద్దురబోకులే తమ్ముడా లేరా భావితరాలకు బీజము నీవేరా తమ్ముడా రారా కదులుతున్నది కాషాయ జెండాలే తమ్ముడా లేరా హిందూ ధర్మము బదలున్నది రా తమ్ముడా రారా హిందువుగా జన్మించినందుకు హిందువునని గర్వించు సోదర హిందువుగన జీవించు సోదర హిందువుగన మరణించు సోదర హిందువుగన మరణించు సోదర బల 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 హా కదులుతున్నది కాషాయ జెండాలే తమ్ముడా లేరా హిందూ ధర్మము బదలున్నది రా తమ్ముడా రారా కదులుతున్నది కదులుతున్నది కాషాయ జెండాలే తమ్ముడా లేరా హిందూ ధర్మము బదలున్నది రా తమ్ముడా రారా హిందూ ధర్మము భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామి మన భారతదేశపు పౌరుడిగా ఆకర సేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి ఈ బలి 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 బజరంగి జై బోలో బజరంగి ఇప్పుడు ఉడతానా మళ్ళా ఉడతానా ఒక్కవేళ పునర్జన్మ ఉన్నది అంటే మన వేద పండితులంతోళ్ళు కానీ మహారాజులు గంటలు చెప్తే తెలుసు ఒకవేళ ఉడితే కూడా ఎట్లా పుట్టాలి హిందూగా యాడ పుట్టాలి భారతదేశంలో పుట్టాలి హిందూ పుట్టాలి పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా ఆకర సేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి బలి 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 బజరంగి జై బోలో బజరంగి జై శ్రీరామ్ హిందువుగా పుట్టినాక ఇంకేమైనా చేయాలా లేదా మనం ఒక్కోసారి హిందువులమని కూడా మర్చిపోతాం ఇంకేం చేయాలి గుండెలో నిలుపర రాముని రూపం గుండెలో నిలుపర రాముని రూపం ఉపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం గుడినే కట్టాలి రా రమయ్యది రుణమే తీర్చాలి రా జన్మభూమిది జన్మభూమిది తూటాలు ఎదురైన తలవారులనున్నా తూటాలు ఎదురైన తలవారులనున్నా మోసంతో రొమ్ము విడిచి ముందుకెళ్ళరా ఎవడట్టచ్చిన లడ్డు బట్టి లాలు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందూగా పుడితే మన భారతదేశపు పౌరుడిగా జై శ్రీరామ్
ఇంకా కొంతమంది మన అట్టేప్పుడు బొట్టు పెట్టని కూడా సిగ్గుపడతాం చాలా మంది. మనకేమన్నా అయితే గుడికి పోతాం తప్ప గుడికి ఏమన్నా అయితే మనం పోం. మనకేమన్నా అయితే గుడికి పోయేటోడు హిందువు కాదు, గుడికి ఏమన్నా అయితే మనం పోతే గాడి హిందూ. ఎట్లా అట్టప్పుడు బొట్టు పెట్టని సిగ్గుపడతాం. చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు పెద్ద పెడతాం కానీ అట్టప్పుడు ఇంకేమన్నా చేయాలి కదా. కేసరి తిలకము నుదుటన పెట్టి, కేసరి తిలకము నుదుటన పెట్టి, హనుమంతుని జెండా చేతిలో పట్టి ఈ పౌరుషమే చూపించారా తమ్ముడు, హనుమంతుని అండ ఉందిరా తమ్ముడు. ఆ తమ్ముడు తూటాలు ఎదురైన తలవారులన్నున్నా, తూటాలు ఎదురైన తలవారులన్నున్నా, జై శ్రీరామ్ అంటూ ముందుకెళ్ళరా. ఎవడట్టచ్చిన నట్టు బట్టి లాదుగట్టరా. పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. ఆహకర సేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి. ఈ బలి 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 బజరంగి, జై బోలో బజరంగి, బలి 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 బజరంగి, జై బోలో బజరంగి, బలి 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 బలి. భారత్ మాతా కీ జై శ్రీరామ్. స్వామి శరణం, స్వామి అయ్యప్ప. కంఠం నల్లన కనుగుడ్లెర్రన, మిలమిల మెరిసెను శిరమున శివమణి, మిలమిల మెరిసెను శిరమున శివమణి. నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా, నాగన్నా దిగురా సుందర నాగన్నా. కంఠం నల్లన కనుగుడ్ల రాన, మెలమెల మెరిసెను శిరమున శివమణి, మెలమెల మెరిసెను శిరమున శివమణి. నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా, నాగన్నా దిగురా సుందర నాగన్నా. నాగుల పంచమి నాడు నీ పుట్టల పాలే పోసి, మొక్కులు మొక్కెదమయ్యా నువ్వు దీవించరావే భయ్యా. నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా, నాగన్నా దిగురా సుందర నాగన్నా. నాగుల పంచమి నాడు నీ పుట్టల పాలే పోసి, మొక్కులు మొక్కెదమయ్యా నువ్వు దీవించరావే మయ్యా. నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా, నాగన్నా దిగురా సుందర నాగన్నా.
పని బాటలకై మేము పొలముకు వెళితే సామి దారిలో కొలువైనావా నిన్ను చూడక తొక్కేమయ్యా నాగన్నా కాటు వేకుర నాగన్నా నాగన్నా నీకు వేయి పడగలుర నాగన్నా కంఠం నల్లాన కనుగుడ్ల రాన మెలమెల మెరిసెను శిరమున శివమని నాగన్నా దిగు దిగు దిగురా నాగన్నా బలు నాగన్నా దిగురా సుందర నాగన్నా ఓం శ్రీ స్వామియే స్వాములు సివిల్ స్వాములు అందరూ కూడా గంటలు కొడుతున్నాం నీ గుడి గంటలు కొడుతున్నాం నీకు అయ్యప్ప స్వామి గంటలు 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 కొడుతున్నాం నీ గుడి గంటలు నీకు అయ్యప్ప స్వామి రామం మెలుగురా స్వామి రామం మెలుగో రామ మెలుగురా కొండల 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 కొండలు ఉన్నావు శబరి కొండలు ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి కొండలు 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 ఉన్నావు శబరి కొండలు ఉన్నావు నీవు అయ్యప్ప గణ 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 గంటలు కొడుతున్నా దేవుడి గంటలు కొడుతున్నా నీకు అయ్యప్ప స్వామి గణ 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 గంటలు కొడుతున్నా నీవుడి గంటలు కొడుతున్నా నీకు అయ్యప్ప స్వామి అక్కడ నీవు ఇక్కడ నీవు ఉన్నావయ్యా అక్కడ నీవు ఇక్కడ నీవు ఉన్నావయ్యా అందరి నూటాయ్యప్పని అన్నమయ్యా అందరి నూటాయ్యప్పని అన్నమయ్యా నాలుగు దిక్కులని మహిమలే కన్నమయ్యా నాలుగు దిక్కులని మహిమలే కన్నమయ్య స్వామి రామం మెలుగోరా స్వామి రామం మెలుగో రామ మెలుగోరా రామ మెలుగో కొండలు 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 ఉన్నావు శబరి కొండలు ఉన్నావు నీవు అయ్యప్ప స్వామి కొండలు కొండలు ఉన్నావు శబరి కొండలు అయ్యప్ప గణ 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 గంటలు కొడుకున్నా నీ గుడి గంటలు కొడుకున్నా నీకు అయ్యప్ప స్వామి గణ 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 గంటలు కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నీకు అయ్యప్ప స్వామి ఈశ్వర కేశవ నందనందనా నీవేనయ్యా ఈశ్వర కేశవ నందనందనా నీవే ఈశ్వర కేశవ నందనందనా నీవేనయ్యా ध्यानां दक्षिणमूर्ति नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण समस्थिता नमस्तस्यै नमः सर्वमंगलमंगले श्री शिवेश्वर साधके चरण गौरी देवी नारायणी स्वामिये चरणमय्यप्प श्री रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की गोपाल कृष्ण भगवान की अवधूत चिंतन श्री गुरुदेव दत्त सब संतन की जय भारत माता की जय नमः पार्वते पते शिव हर हर महादेव राम जय जय राम
శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. ప్రాంగణంలో ఉన్నాం కదా మనం, అందుకు 5 సార్లు రామరామ అంటే ఆయనకి ఏది చేసినా రామశబ్దం లేకపోతే చాలీసాలో ఒక మాట అంటారు, హౌర్ దేవతాన చిత్తన ధరాయి హనుమాన్ చేయి సర్వసుఖకరాయి. ఇంకో దేవతలు ఇక్కడ పెడితే ఇక్కడ చూడండి మనం కూడా ఇంకోళ్ళ పేరు తీసుకుంటే మనం కూడా చూడం. సంతుల మర్మం కూర్చొని చెప్పు మహారాజ్ స్వామి అంటే మా తల్లి బిడ్డలంతా అక్కడ కొంచెము వేదిక అక్కడ ఉండేది, ఇక్కడ నుంచి మనం చూస్తుంటే అక్కడగా పల్లంగా అక్కడ ఉన్నది కదా, మనం ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకు చూసుడే కాకొచ్చింది. అందుకే ఆ తల్లిలకు కండ్ల పడలే లేచిన పడ్డ. చాలా చక్కని కార్యక్రమాలు మన దక్షిణ భారత్లో అలంకార పూజ నడుస్తుంది, పశ్చిమ భారతంలో నామ సంకీర్తన నడుస్తుంది, పూర్వ భారతంలో రథయాత్ర నడుస్తుంది, ఉత్తర భారతంలో భాగవత్ పురాణాలు అఖాడాలన్నీ నడుస్తాయి. అందుకే వ్రతాలు పూజలు చేయాలంటే మన దక్షిణ భారత్లోనే పూజలు చేస్తారు. ఉత్తర భారత్లో పూజ చేయరాలంతా ఏదో ప్రాంతానికి వాతావరణం బట్టి ఆ ప్రకృతికి అనుకూలంగా పూజలు చేసుకుంటారు. మన స్థానికులు దీక్షాదారులు స్వామిలు మన ఆచార్య శిశు మందిర ప్రధానాచార్య స్వామి భూమయ్య స్వామి గారు మీరు తప్పనిసరి రావాలి స్వామి అని ఆ రోజు కరపత్రాలు ఆవిష్కారం చేయడానికి అక్కడ వచ్చి రావాలని చెప్తే నేనన్నా ఈ దేవుడు మా దేవుడే అని తెచ్చిన. మన తాలూకాలో ముందు 50 సంవత్సరం ముందు ప్రతి ఊరికి మనకు రోడ్లు సడక్ లేకుండే. ఆ రోడ్ వచ్చినప్పుడు మన కొండాపురం నుంచి బండి మీద రాళ్ళు తెస్తారు, బ్రిడ్జులు కట్టేది, పూలు కట్టేది. వాళ్ళు 50 రాళ్ళ దాకా వాళ్ళ కండక్టరు గుత్తేదారులు చెప్పేవాళ్ళంట 50 రాళ్ళు తీసుకురావాలి ఒక బండిలో. అప్పుడు లెక్క వాళ్ళు 50 రోడ్ వేసుకొస్తుంది, ఆ మోరీలు కట్టేది, బ్రిడ్జులు కట్టేది. అప్పుడు ఇక్కడ బండ్లు పోయినప్పుడు 2 రాయి ఇక్కడ వాడేసిపోయారంట. ప్రతి బండిలో 2 రాళ్ళు ఎక్కడ వేసుకొస్తుంది, కొండాపురంకి వెళ్ళి ఆ రాయి ఇక్కడ వాడేసిరు వాళ్ళు. అందుకే ఈ రాయిలు కొండాపురం రాలే ఉన్నాయి గుడికి అని నేను అది గుర్తు చేసి ఈరోజు మీ చక్కని కార్యక్రమాలు ఇది. లొంకల ఇంకా ఏదో దొంగలు కొడుతురు ఇక్కడ ముందు చీకటి పడితే ఇక్కడ భయం చాలా ఉంటుండే. బండ్లు కూడా ఆపి బండ్లు ఏదో ఒక బస్సు పోతుండే ట్రుర్రు అని, జమ్కి పోసే బస్సు ఏదో సంతపూర్ పోయే బస్సులు. అందుకే ఈరోజు ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చక్కని కార్యక్రమాలు చేసుకుని గత కొన్ని సంవత్సరం నుంచి అట్లానే ఎప్పుడు దాకా నడుస్తుంది అంటే మన భావనలు, మన నిస్సార్థకం, మన సేవాభావం ఉన్నదాకా నడుస్తుంది. లేకుంటే కీలాలు కూడా గబీలాలు పెద్ద పీటలు కూర్చుండిపోతుంది. అందుకే మీ భావనలు చాలా చక్కగా ఉన్నది. ఆ భగవంతుడు ఆ శివుని స్వరూపం మహారుద్రుడు ఆంజనేయ స్వామి మీకు అట్లానే మంచి భావన కలిసిమెలిసి ఉండి నివాయించుకొని ఇంకించుకొని పంచుకొని నడిచేటట్ల పరమాత్ముడు మనకు చక్కని బుద్ధి ఇవ్వాలి ఆంజనేయ స్వామి గారు. అందుకే ఈ దీక్షాదారులకు ఎందుకు చేసి ఇప్పుడు దాకా మన పోచారాము తమ్ముడు చక్కని పాట పాడ్డాడు. మన ఏ ఆపద వచ్చినా గుడికి పోతామని, గుడికి ఆపద వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఆపద కాదు. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతి గత 1200 సంవత్సరం నుంచి ఈ సంస్కృతికి గ్రహణం బట్టి ఎందెందరో మహానుభావులు, ఎందెందో దేశభక్తులు, త్యాగ పురుషులు, దానసురులు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు చివరి ఘట్టంకి వచ్చాడు మన అయ్యప్ప స్వామి కూడా గత 2-3 సంవత్సరం ముందు పేద గందరగోళం అక్కడ అయ్యప్ప మలయంలో ఆడు లెక్కాలి, అక్కడే ఎక్కాలి, ఎక్కకూడదని ఎందుకు ఎక్కాలంటే మన దేశంలో 1,00,000 కోట్ల గుడిలు ఉన్నాయి. కానీ కొన్ని జాగాల మొగలు కూడా పోకుండా ఆ గుడిలోనే మన దేశంలో మొగలు పోకూడదు, మాతృమూర్తులే పూజ చేయాలి. కొన్ని కుమారస్వామికి, అయ్యప్ప స్వామికి, ఆంజనేయ స్వామికి మన పురుషులు, స్త్రీలు మాత్రం అక్కడ వెళ్ళకూడదు. మన విధి విధానం ఉంది అక్కడ.
అందుకే దానికి వ్యతిరేకంగా ఎన్నో కమ్యూనిజం భావంతో గుడి ఎక్కాలని లొల్లి చేస్తే అక్కడ కార్యక్రమంలో మన వాళ్ళు పెద్ద ఎత్తున సహకరించి దీనికి పట్టు చాలా మంచి పట్టు, మనకు పట్టు లేకనే కోల్పోయినామన్నమాట. ఇప్పుడు దేశ ధర్మం గురించి పాట పాడేప్పుడు తమ్ముడు ఈ అయ్యప్ప స్వామిల పడి చాలా మంచి పట్టు, అది మెచ్చుకోవాలి. మీరు ఎవడో మన స్వామిలకు ఏదో వ్యతిరేకించేస్తే అందరూ ఎక్కడన్నా రైతు భాషలు చెప్తే కందిరికాయలు ఎక్కడ పడుతుందో అట్లా పడబడరు. ఆయన ఓటర్ ఏం పడబట్టే వాళ్ళకి జైల్లో తీసుకోపోతే నేను చూసిన. అందుకే గట్లా ఉంటేనే వింటారు అలా కదా. మొన్న కూడా ఎవడో సినిమా వాడు ఆడ కడప జిల్లాలో పోయి బొట్టు తుడుచుకోసి ఆ దర్గా మీద పూలు ఎక్కి పోయినాడు. దానికి వాళ్ళే చేసిరనుకో, అట్లా చేస్తే అటే పోలేవు ఇటవుడు. రెండు పడవల మీద కాలు పెట్టి నా ప్రయాణం చేస్తావు, ఏదైనా ఒక పడవ ఎక్కువ ఒకటి కాలు ఇక్కడ ఒకటి పెడతావా? అందుకే మా బిడ్డలు చెల్లెలకు ఈ కార్యక్రమాలు చాలా సేన చేస్తారు. ఈ పూజలు మొత్తం ఎన్ని విధాలు ఉన్నాయో ఇప్పుడేమో అది ఏమి అమృత ఘట్టాలు చేసి పూజ చేసిరు, వాళ్ళు కూడా చేసుకున్నారు, వీళ్ళు కూడా చేసుకున్నారు. అందుకే పూజా అలంకారము చాలా వ్రతాలు దేశంలో ఉన్నాయి, కానీ ఇది ఒక కఠినమైన వ్రతం. చల్లగా నీళ్ళ ఎద్దరెత్తి మునిగి బరిబత్తలు ఉండి ఎన్నో రకాలు. ఈ ఘట్టం అంటే మన సంస్కృతికి 4 ఉన్నాయి: వేదేశు, దానేశు, తప్పేసు, యజ్ఞేశు అన్నట్టు. ముందు వేదము, తర్వాత యజ్ఞము, తర్వాత తపము, తర్వాత దానము. ఇలా తపము చాలా కట్టిరనమాట. అందుకే అలా పట్టుకు వాళ్ళ తపముకు మెచ్చుకునాలి. ఈ సంస్కృతిలో ఇప్పుడు ఒక 50 సంవత్సరం ముందు ఎవరు బొట్టు పెట్టుకుంటేనే ఒక అనుమానం పట్టేవారు, రోజు గుడికి మొక్కితే ఎక్కువ సంకం ఏదో అనుమానం పడేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ నామం, భగవంతుని నామం, భక్తి చర్చలు ముందు ఎందుకు వచ్చినంటే సంధికాలం వచ్చిన అర్థం. సూర్యుడు రాక ముందు ఉషా వస్తుంది, అట్లా ఉషా వచ్చినాడు. ఇప్పుడు అన్ని ఒక శాల ఎందుకు వెళ్తుంది భక్తి పరిచయానికి. ప్రపంచం కూడా అన్ని ఎంత దూకినా ఎంత విజ్ఞానం పెరిగినా మన వైపు చూస్తే ప్రపంచం హిందుత్వానికి. అందుకే ఇది సంధికాలం. పరమాత్ముడు ఏదో రూపంలో ఇక్కడ వస్తాడు. మన నారాయణఖేడ్కు ఎవడో భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలంటే జిల్లా సిబ్బంది మాత్రం ముందస్తు ఇక్కడ చూసుకుంటాయి, అడుగు అడుగు చూస్తారు, సార్ వచ్చేటోడు అని షెడ్యూల్ చేస్తారు. అట్లా ఏ దేశ నాయకుడు వస్తేనే ఇంత వ్యవస్థ ముందే చేస్తారు, ఎంత ప్రభుత్వం వ్యవస్థ. అట్లా ఈ దేవుడు రాక ముందు కూడా ఇక్కడ భక్తులు పెరుగుతారట. ముందు భక్తులు పెరిగినాకనే రామకథ వస్తుంది. ముందు దేవతలంతా కోతులు, కొండంగాలు, ఎలుగుబంట్లు మారుండి నేను తర్వాత రాముడు వస్తానని చెప్పి ముందు కథలు చెప్పారు. అట్లా వీళ్ళు అంతా కోతులు, కొండంగా లేక మన భక్తి భావంలో భూమి మీద పెరిగిరంటే భగవంతుడు వచ్చే సంధి కాలం ఉందని అర్థం. అందుకే ఆ చక్కని కార్యక్రమంలో మనకి ఇప్పుడు హిందూ ధర్మానికి చివరి ఘట్టం ఉన్నది. ఇప్పుడు దాకా తెల్లని దాకా మెలక ఉండి తెల్లారి చంపుకు పండుకుంటే ఆ గొర్రెలు ఎత్తుకపోతారంట, దొంగలు గొర్రెలు. అట్లా ఇప్పుడు జాగ్రత్త ఉండాలి. మనం గుడి కాపాడుకునాలి. ముందు చెప్పి చక్కని మాట, గుడి కాపాడుకునే వక్తావు. దేశము, ధర్మము, దైవము 3 ఒకటే. హిందూ, ధర్మము, దేశం కూడా ఒకటే. పర్యాపదాలు అవి. హిందూ ఉంటేనే ధర్మం ఉంటుంది కదా, హిందూ లేకుంటే ధర్మం పాటిస్తాడా? హిందూ ఉంటేనే ధర్మం ఉంటుంది. ధర్మం ఉంటే నేను హిందూ అంటాను, లేకుంటే ఈయనకి హిందూ అంటావు. హిందూ ఉంటేనే ధర్మం ఉంటా, ధర్మం ఉంటేనే హిందూ ఉంటాడు. మరి ఉంటేనే దేశం ఉంటాడు. దేశం ఉంటే లేకపోతే ఉన్నదా? ఆసాం, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, అక్కడ ఉన్నారా? సిక్కింలా ఎక్కడైనా పోయి అమెరికాలో బిల్డింగులు కట్టుకుంటున్నారు, కానీ కాశ్మీర్ పిల్లడు కొంటారా? మన చార్మినార్ దగ్గర ఉంటారా ఎవడన్నా? ఇక్కడ బంజారా హిల్స్ 3 లక్షల గజం అంట, చార్మినార్ దగ్గర 4000 గజం. ఆడ కొనరు, 4000 కొనుక్కోండి గారు, ఒక గజం వస్తుంది. బంజారా 3 లక్షల గజం అంటే ఆడ హిందూ లేడు. హిందూ లేకపోతే దేశం కూడా లేదు అని అర్థం. అందుకే హిందూ ఐక్యత ఉంటేనే ఇది అంతా 100 పుడకలు కడితే దాని ఒక దారం కడితే జాడు కట్ట అవుతుంది, మొత్తం చెత్త ఉడిచేస్తుంది. ఆ దారం తెగిపోతే ఇదే చెత్త అయిపోతుంది. అందుకే ఈ దేశం వెనక ఎందుకు పడిపోయిందంటే బుద్ధిమంతులంతా ఐక్యం లేరు, బేకులంతా ఐక్యం ఉన్నారు అని అర్థం. ఎప్పుడైతే బుద్ధిమంతులు ఐక్యమవుతారో అప్పుడే దేశం, ప్రపంచం బాగుపడుతుంది. బుద్ధిమాసులు ఉన్నారు, మనసులు బుద్ధులు ఉన్నారు, వాళ్ళు కలపరు. ఈ బేకువులు కలిస్తారు, ఆడలు కలిసిపోతారు, కోకోలా కంపెనీ ఆడ కలిసిపోతారు. అందుకే ఎప్పుడైతే ఆ సమయం ఇప్పుడు వచ్చింది, బుద్ధిమంతులు ఎప్పుడు కలుస్తారో అప్పుడు దేశ, ప్రపంచం అంతా శాంతి అవుతుంది. అందుకే ఈ దీక్షాధారులకంతా భగవంతుడు సల్లాగా చూసి ఆ పరమాత్ముడు కృష్ణుడే. అయ్యప్ప ఎవడు గాడు. అయ్యప్ప గీళ్ళు అంతా అడ్డం బొట్టుకు పెట్టుకుని మీ కూడా రుద్దిరు కదా బొట్టు. అయ్యప్ప పటం చూడడం బొట్టు ఎట్లా ఉంది, ఇగో ఇట్లా ఉంది కదా, చూసిరా?
అందుకే ఆయన అయ్యప్ప ఇగుడు రాముడు పుట్ట ముందు విష్ణువు ఉండే, ఆంజనేయ పుట్టక ముందు శంకరుడు ఉండే, సీతా పుట్టక ముందు లక్ష్మి ఉండే, మరి అయ్యప్ప పుట్టక ముందు ఏముండే? హరిహర పుత్రుడు కావచ్చు కానీ పుట్టక ముందే ఉండే. కౌశల్య దశరథ కొడుకున్నాడు కానీ ముందు ఏముండే? అట్లా అయ్యప్ప ముందు ఏముండే? పుట్టక ముందు ఆయన శ్రీహరినే. అందుకే భగవంతుడు ఇప్పుడు సంధి కాలం ఉంది, మన భాగ్యం. ఇప్పుడు దాకా పుట్టితే హిందుగా పుట్టాలి రా, భారతదేశం పౌరు అంటే అది చాలా భావం. ఎన్ని జన్మాల పుణ్యం చేసుకుంటేనే ఈ తల్లి మనది, లేకుంటే ఈ జాగీర్ కాదు. అందుకే అందరికి ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామికి కమిటీ వాళ్ళంతా అట్లానే చక్కగా నిశ్చయ భావంతో సేవా భావంతో చేస్తూ ఉండి అప్పుడు దాకా ఇది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకు అభిమానం వచ్చేస్తుందో అప్పుడే అని మా వారికారిలా అంటారు, అహంకారాచ వారణలాగా మజ విష్ణుదాస్ కల్పాంచన పద కోణి కాళి సంత మండలి సతీరావేస్తే అంటారు. అహంకారం వచ్చిందాకా జగం నడుస్తుంది. అహంకారం వస్తే ఎంతో వాడైనా పతనం అవుతారు. అది రాకుండా భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి మీ కార్యక్రమాలు సఫలం చేయాలి, మీ దీక్షాలు సఫలం చేయాలి. ఆ భగవంతుడు స్వామి వారికి 2 ముచ్చటలు ఆయన పాదం మీద సమర్పించి ఓం నమో శివాయ స్వామియే చరణం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అభయ స్వరూపాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ వీర గంభీర శబరి గిరీశకర్ వనయోగముద్రాయ నమః, పరమాను హృదయాంతరాల స్థితానంద బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. పద్దెంటి పడి మెట్లు పైకెక్కి గుడికే భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, 23 జయించి శుభమను దీవించు జన బృందములు పేరు జగమేలు స్వామి, తన భక్తులను రించు తప్పులకు తడబడి ఒక పక్క కొరికిన ఓంకారమూర్తి, స్వాములందరూ తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆగంతి స్వామి, కొట్టబంధము వీడి భక్తి తడకయ్యి పరుగు పరుగున వచ్చ గుడిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. కారణ్య సంసార యాత్రికుల శరణు గోచలు విను రోజు శబరీశ, పాపాలు దోషాలు ప్రక్షాళనములు చేయు పంబా నది తీర ఎరుమేలి వాస, నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి, మకర సంక్రాంతి సరిజ్యోతి వైరవించి మహిమలను చూపించు మణికంఠ స్వామి, కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కడుగీటి కలిగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అత్యంతరైతంబుని విశ్వరూపం అజ్ఞానతిమిరంబు అనచుపు దీపం, ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే అదే రూపం, అమరులెల్లరు చేయు అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీకు సంకల్పం, ప్రథములకు మొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం, ప్రథమ
పదములకు మొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పదములకు మొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం పంపా నదీ తీర శంభోల పాపాల పాపాలు పరమార్థ స్వామి భక్తులను కరుణించు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప 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 స్వామియే శరణమయ్యప్ప. సంక్షేమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నేను ఎవరేమన్నారు స్వామి యప్ప అని పిలిచిన పలకవు యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నేను ఎవరేమన్నారు స్వామి పంతము విడయ్య స్వామి నేను పిలువగరవయ్య స్వామి తము విడయ్య స్వామి నేను పిలువగరవయ్య స్వామి ఎవరేమన్నారు స్వామి నేను ఎవరేమన్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప నల్లని బట్ట కఠిన దీక్షతో మండల దినములు కఠిన ఓ నల్లని బట్టలోని మండల దినములు కఠిన దీక్షతో ఎవరేమన్నారు స్వామి నేను ఎవరేమన్నారు స్వామి జినామయ స్వామి ఎవరమే స్వామి మేము జపించినామయ స్వామి స్వామిలేమన్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప పంపకు చేరుకొని పంపలో నదానమాడి నిత్యల మనసుకో కొండనెక్కినామయ్యా కొండనెక్కినామయ్యా తగ తగ మెరిసే దేవా మా కన్నెముల గణపతి దేవా దేవా మా కన్నెముల గణపతి దేవా తగ తగ మెరిసే దేవా మా కన్నెముల గణపతి దేవా మెరిసే దేవా మా కన్నెముల గణపతి దేవా రూపము జపాలు స్వామి నేనెంతే ఉన్నాయి స్వామి అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి నిన్నెవరేమన్నారు స్వామి శబరిమల కొండల్లో కొలువు తీరినవయ్యా శబరిమల అప్పాచిమేడి పైన నీలమిల్లి కొండల్లో శబరిమల కొండల్లో కొలువు తీరినవయ్యా కొండల్లో కొండలు తీరినవయ్యా నీ అభిషేకం నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా అభిషేకం నీకయ్యా నీ దివ్య ఫలాభిషేకం నీకయ్యా నీ జ్యోతి దర్శనం మాకయ్యా ధరించయ్య స్వామి మా జన్మే ధన్యము స్వామి మా జన్మే ధన్యము స్వామి అయ్యప్ప అని పిలిచిన బలగౌ ఎవరేమన్నారు స్వామి నేను ఎవరేమన్నారు స్వామి అని పిలిచిన బలగౌ ఎవరేమన్నారు స్వామి నేను ఎవరేమన్నారు స్వామి అందము విడయ్య స్వామి నిన్ను పిలువగరవయ్య స్వామి అందం విడయ్య బంధం విడయ్య స్వామి నేను వెలువగరవయ్య స్వామి బంధం విడయ్య స్వామి నేను వెలువగరవయ్య
స్వామి స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప వరణమప్ప స్వామి ఓ అప్ప అప్ప అయ్యప్ప స్వామి ఓ స్వామి ఓ స్వామి ఓ స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. దాతలు ఎంతో మంది సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆ దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఒక 10 నిమిషాలు చిరు సత్కారం వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిలుస్తాము. ఆ పిలిచిన దాతలు వెంటనే ఇక్కడికి వచ్చి మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థన. అన్యదా భావించకండి. ఒక 10-15 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. మీ అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీ అందరినీ చిన్నగా సన్మానం చేసుకోవడం మా బాధ్యత. మా ప్రేమను మీరు కాదనకూడదు. స్వామి శరణం స్వామి శరణం చెప్పాలి. స్వామి కోరికున్నది దొంగల్లా తండ్రిని దగ్గరకు వస్తుంది అయ్యప్ప గుడికి వస్తుంది. మాదొక్క కోరికున్నది స్వామి కోరికున్నది పైగల్లా తండ్రివని దగ్గరికి వస్తుంది అయ్యప్ప గుడికి వస్తుంది. ఇలా తండ్రివని దగ్గరికి వస్తుంది అయ్యప్ప గుడికి వస్తుంది. ఓ అయ్యప్ప మాదొక్క కోరికున్నది స్వామి కోరికున్నది మాదొక్క కోరికున్నది స్వామి కోరికున్నది. పైగల్లా తండ్రివని దగ్గరికి వస్తుంది అయ్యప్ప గుడికి వస్తుంది. కోరుకున్న వారి కల్లా కొడుకలిస్తవదా మీ ఆజ్ఞనే మా ఫలితం. తయారు చేయించారు. అది శబరిమలలో ఉన్నట్టుగానే ఆ ప్రసాదాన్ని తయారు చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. వారికి మా అందరి తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఎంతో కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామి. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. అలాగే మనందరికీ పంచక్షులుగా మాకు ఈ సంవత్సరమే వచ్చారు మా సన్నిధానానికి. అయినప్పటికీ వారు ఒక పెద్ద దాతగా మాకు నిలిచారు. హైదరాబాద్ స్పైసీ హోటల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. హైదరాబాద్ స్పైసీ హోటల్ అధినేత శ్రీ మోహన్ కళాస్వామి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణం. కావలసినంత పంచామృతాన్ని మనందరికీ అందించారు. స్వామి శరణం. వారిని సత్కరించవలసిందిగా మేము వేడుకుంటున్నాం. స్వామి శరణం. తొందరగా కావాల్సిన సత్కారం వెంటనే అయిన వాళ్ళని వెంటనే కిందికి పంపించడం, మిగతా వాళ్ళని ఉండండి. స్వామి శరణం. తర్వాత మాకు వారు 11 పంచామృత దాతగా ఉన్నారు. వారు కూడా స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. అలాగే మాకు అన్న ప్రసాదానికి సహకరించినటువంటి దాత మోహన్ అయ్యప్ప నీళ్ళ తాళాలు. స్వామి శరణం. ఈ కార్యక్రమము ఇంత వైభవంగా జరగడానికి ఇంత సెటప్ ఇదంతా మనకు గైడ్ చేస్తూ మాకు విగ్రహాన్ని అయ్యప్ప స్వామి శబరిమల అయ్యప్ప స్వామి ఇక్కడికి వచ్చినట్టుగా మాకు విగ్రహాన్ని దాతగా ఉన్నారు.
వారు శ్రీ శుభమస్సు షాపింగ్ మాల్ అధినేత సంతోష్ రెడ్డి స్వామి. అలాగే చాలా రకాలుగా మాకు సహకరిస్తూ వచ్చారు. వారికి మరొకసారి అయ్యప్ప లొంక హనుమాన్ అయ్యప్ప సన్నిధానం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, ఈ సంవత్సరం వేసుకోలేదు. వారు కూడా అయ్యప్ప స్వామి సేవలో ఎప్పుడు అయ్యప్ప స్వామి సేవలో ఉంటారు. స్వామి శరణమయ్యప్ప. సన్నిధానం కడుతున్నప్పుడు అడగగానే మాకు అన్ని విధాలుగా సహకరించారు. జై భవానీ ఎలక్ట్రికల్స్ అధినేత సంగారెడ్డి గారు, అలాగే నవీన్ రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. నవీన్ రెడ్డి గారు లేదా సంగారెడ్డి గారు ఎవరున్నా కూడా అన్నగా భావించకుండా వచ్చి చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం స్వామి. స్వామి గారు, అలాగే సతీష్ గారు, రాఘవరెడ్డి గారు కడపల్, కిరణ్ గారు, అశోక్ రెడ్డి గారు బీదర్, జైపాల్ రెడ్డి గారు బీదర్, ఎం రాజు గారు డౌర్, శ్రీ పాండురంగారెడ్డి గారు, గురు కృపా కిరాణం, భవానీ శంకర్, ఎం వీరేశలింగం గారు, మహేశ్వర్ పెద్దలరెడ్డి గారు, సంజీవ్ యాదవ్ గారు, రైతు బంధు ఫర్టిలైజర్స్, నారాయణి షాపింగ్ మాల్ అధినేత కూడా మాకు సహకరించారు స్వామి. వారు కూడా ఇతోధికంగా సహకరించారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. నారాయణి షాపింగ్ మాల్ అధినేత స్వామి శరణం రావాలి స్వామి. స్వామి శరణం ఇక్కడ ఉన్నట్లయితే రావాలి స్వామి. అలాగే సాంబయ్య గారు, నారాయణ గారు, శ్రీ సందీప్ మెకానిక్ గారు, శ్రీ శివాజీరావు గారు, ఎల్వై సూరజ్ గారు, శివరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు, పాండుపవన్ గారు, సుభాష్ గారు, గంగారం గారు, పాండురంగారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, భీమన్న గారు, నామదేవ్ గారు, నాగప్ప గారు, మారుతిరెడ్డి గారు, మాదప్ప గారు, మోహన్ గారు, రాజప్ప గారు, సంగారెడ్డి గారు, రమేష్ గారు, విజేందర్ గారు, హైటెక్ ల్యాబొరేటరీస్, జగదీష్ చారి గారు, రమాకాంత్ గారు, వెంకటరెడ్డి గారు, శివరామ్ నాయక్ గారు, మైపాల్ గారు, పుల్లిక్ గారు, దుర్గా ప్రసాద్ గారు, సున్నపు సాహిల్ గారు. దేశావా అటు బొమ్మను దేశావా గ్రహణం దేశావా అయ్యప్ప మనిషిని దేశావా అటు దేశావా అటు బొమ్మను దేశావా మనిషిని దేశావా అటు దేశావా. దేశావా బొమ్మను దేశావా ప్రాణం దేశావా అయ్యప్ప మనిషిని దేశావా అటు దేశావా అటు బొమ్మను దేశావా ప్రాణం దేశావా అయ్యప్ప మనిషిని దేశావా అటు దేశావా.
పరివార దేవతలు ఉంటారు. ఆ కాలు అక్కడ కాలు పెట్టిరు అని అంటే ఆయన దీక్ష సరిగ్గా చేస్తేనే ఆ కాలు పెట్టడానికి అర్హుడవుతాడు, లేకపోతే ఆ ఆరాధన సాధించాడు స్వామి. కాబట్టి దీక్ష ఎవరైతే నియమ నిష్ఠలతో బాగా చేస్తారో వాళ్ళందరూ కూడా అద్భుతంగా వాళ్ళ జీవితంలో పైకొచ్చిన స్వామి చల్లని నీళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిపాట వాడేటప్పుడు మా గురుస్వామి వాడతారు. పరిపాట మీరే వాడాలి. గురుస్వామి వాడతారు. రమేష్ గురుస్వామి వారి భజన బృందము, వారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో మా మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చారు. జగద్గిరిగుట్టలో ఉంటారు వారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనందరికీ వీణుల విందుగా మంచి భజన సంకీర్తనలు వినిపిస్తున్నారు. గత సంవత్సరం కూడా వారు ఇక్కడ భజన చేశారు, ఎంతో అత్యద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు మరొకసారి పాదాభివందనం గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ గురుస్వాములు ఉండాలి, ముందు గురుస్వాములు ఉండాలి, అక్కడ గురుస్వాములు ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఇలా చేయి పట్టుకోవాలి, దూరంగా ఉంది. గురుస్వాముల దగ్గర నిలబడకూడదు ఎవరు కూడా.
అందరూ కూర్చోండి స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వాములందరూ హారతి తీసుకోండి. స్వామి శరణం. స్వామియే అయ్యప్ప అయ్యప్ప. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.